స్వతంత్ర దినోత్సవం. పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి భారత్పై అక్కసు వెళ్ళగక్కారు. ఇదేం కొత్త ఏం కాదు కదా సతీష్ గారు. సందర్భం దొరికినప్పుడల్లా భారత్పై అక్కసు వెళ్ళగక్కడం, ఈ సింధు నది జలాల గురించి మాట్లాడడం, కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అంటే కింద పడ్డా తానే గొప్ప అని చెప్పుకునే పరిస్థితి పాకిస్తాన్ది. ఏంటి మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే ప్రతి సందర్భంలో తుపాకులు క్షిపణులు మాత్రం యుద్ధం చేయవండి. స్ట్రాటజిక్గా చూస్తే కొన్నిసార్లు ఒక నదీ ప్రవాహం కూడా యుద్ధాన్ని తలపిస్తుంది. సేమ్ అదే స్ట్రాటజీ మన భారత్ అనుసరించింది. ప్రతి సందర్భంలో యుద్ధం చేయడానికి డైరెక్ట్గా రంగంలో దిగి తుపాకులు పేల్చుకొని క్షిపణులు డ్రోన్లు అటాక్ చేసుకునే వాతావరణమే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజిక్ మూవ్ ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ అనుభవిస్తుంది. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం. బెలూచిస్తాన్ విషయంలో కానీ తాలిబాన్ విషయంలో కానీ ప్రతి విషయంలో మీరు అనుభవిస్తున్న సఫికేషన్కు భారత్ వ్యూహం అనేది ఇమిడి ఉంది. భారత్ని తక్కువ అంచనా వేయొద్దు. భారత్ గట్టిగా తలుచుకుంటే ముప్పట వ్యూహం ఏ విధంగా ఉంటుందో అనటానికి ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళే బిగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే అసలు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాటలు, ఇప్పుడు ఆయన ఏమన్నారు, మా నీటి హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదు, ప్రతి నీటి బొట్టు మాకు రెడ్ లైన్ అంటూ మాట్లాడారు. కరెక్టే. కానీ ఇప్పుడు సింధు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఎందుకు నిలిపేసింది? నీరు రక్తం కలిసి ప్రవహించవు అని ఢిల్లీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ పాకిస్తాన్ అదరగొట్టేసింది. ఎక్స్పెక్ట్ చేయ నుంచి అప్పటి నుంచి కూడా కోతలు కూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇంపాక్ట్ పడిపోయింది. అక్కడ ఈ సింధు జలాల ఒప్పందం విషయంలో మనం ఎక్కడైతే మనం అది ఆపేసామో దాంతో ఏంటంటే మొత్తం అక్కడ వ్యవసాయ రంగము, తర్వాత ఉపాధి రంగం అన్నీ బాగా ఇంపాక్ట్ అయిపోయి ఏం చేయాలో తెలియని ఒక వాతావరణంలో కొట్టుమిట్టాడుతోంది. చాలా రకాలుగా బెదిరింపులు చేసింది. కానీ ఆ బెదిరింపులు ఏవి నడిచే వాతావరణం ఇప్పుడైతే కనిపించడం లేదు. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ఉన్నారు. ఈరోజు వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ప్రధాని షహబాజ్ షరీఫ్లో ఉత్సాహం కంటే భయమే ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే అటు పాకిస్తాన్ గొంతుకులు ఎండిపోతున్నాయి, అలాగే భారత్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, సింధు జలాల్లో తమకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును రెడ్ లైన్గా పరిగణిస్తాం, మా రక్షణ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోమంటూ ఆయన మాట్లాడుతున్నారు. అలాగే గత ఘర్షణలో తమదే విజయం అంటూ అబాధాల పునాదులపై కట్టిన అసత్యాలనే వల్లివేశారు. భారత్ వేసిన ఈ ఒకే ఒక దెబ్బకు పాకిస్తాన్ దాహంతో అలమటిస్తోంది, వ్యవసాయ రంగం కుదేలైపోతుంది, అన్ని రకాలుగా ఎఫెక్ట్ పడిపోయింది. ఆ ఎఫెక్ట్ పడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు షహబాజ్ షరీఫ్. ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించే క్రమంలోనే హోకరింపులు చేయటం, బెదిరింపులు చేయటం. రోజు ఒకటి మాట్లాడతాడు. ఒకరోజు ఒక రక్షణ మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు మాజీ రక్షణ మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో వేదికలు పంచుకుంటారు. ఉగ్రవాదం మేము ఎక్కడ చేయట్లేదు కదా, ఉగ్రవాదాన్ని మేము నిషేధించాం, కుకట వేలితో పీకేసామని ఇదే నేతలు మాట్లాడతారు. ఇది పాకిస్తాన్ 2 నాలుకల ధోరణి కాదు. 2 నాలుకల ధోరణి అన్న నానుడు ఏదైతే ఉందో పాకిస్తాన్ విషయంలో దాన్ని మార్చేయాలి. పాకిస్తాన్ 10 నాలుకల ధోరణి, 10 నాలుకలు మాట్లాడుతుంటాయి. ఇక్కడ అలాంటి మైండ్ సెట్, అలాంటి క్రూయల్ మైండ్ సెట్, అలాంటి రాంగ్ ఇంటెన్షన్ ఉన్న మైండ్ సెట్. అసలు ఎందుకు ఇది మనం చేయాల్సి వచ్చింది? ఆ పరిస్థితిని ఎవరు తెచ్చారు? నువ్వు కాదా షహబాజ్ షరీఫ్? మీ ప్రభుత్వం కాదా? నువ్వు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు కాదా? నువ్వు చేసుకున్న తప్పుకి నువ్వు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నావు. ఏం జరిగింది మనకి? ఏప్రిల్ 2025లో పహల్గామ్లో శాంతియుతంగా కాశ్మీర్ టూరిజం అంతా డెవలప్ అయింది. కొంత ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిన తర్వాత పహల్గామ్లో ఉగ్రవాదులు రౌద్రరూపం దాల్చడం, మన టూరిస్టులను చంపటం అనేది ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది. దాంతో ఏమైంది? ఈ దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపేసింది. సింధు, జేలం, చినాబ్ నదుల నీటి ప్రవాహాన్ని తన నియంత్రణలో తెచ్చుకునే దిశగా ఒక అడుగు వేసింది. ఆ నిర్ణయం ఇప్పుడు పాకిస్తాన్ మెడకి ఉరితాడై బిగుసుకుందన్నది ఈరోజు షహబాజ్ షరీఫ్ కానీ గతంలో వాళ్ళందరూ చేసిన వ్యాఖ్యలే తార్కాణంగా కనిపిస్తున్నాయి. పంట పొలాలు ఎండిపోతున్నాయి, తాగునీటి కటకట ఏర్పడింది, పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. భారత్ ఇచ్చిన ఒక్క దమికీకి మీరు పహల్గామ్లో మీరు టూరిస్టులను చంపి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వాళ్లకు ఆశ్రయం కల్పించిన మీరు ఆపరేషన్ సింధూర్లో తోకముడిచి ట్రంప్ కాళ్ళు వేళ్ళ పడుకుని బాబు ఆపమనరా భారత్ని మేము భరించలేకపోతున్నాం, మాకు నష్టం జరుగుతుంది అంటే మీ అభ్యర్థన మేరకు మేము వెనక్కి తగ్గిన వాతావరణం, లేదంటే అప్పుడే తొనాతొనకులు అయిపోయే వాతావరణం క్రియేట్ అయిపోయింది పాకిస్తాన్కి సంబంధించి. మీరేమన్నారు? సింధు జలాల ఒప్పందం
ఆపటం అనేది అంతర్జాతీయ ట్రీటీస్కి వ్యతిరేకమా? ఏమి ఎవరేం మాట్లాడలేదే. రకరకాలుగా పోరాటాలు చేస్తా ఉన్నారు కదా, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తా ఉన్నారు, మిగతా దేశాలను కూడగొడతా ఉన్నారు, ఏమి చేయలేకపోయారు. అంత ఈజీ కాదు. మీతో పోల్చుకుంటే భారత్ 100 రెట్లు బలీయమైన శక్తి ప్రపంచంలో. భారత్ విషయంలో ఎవరు కూడా అంత ఓవర్గా వెళ్ళలేరు. ఎందుకంటే భారత్తో ట్రేడ్తో పాటు చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఫాస్ట్గా ఎదుగుతున్న ఆర్థిక శక్తి, టాప్ 5 ఆర్థిక శక్తులు భారత్ ఒకటి. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. భారత్ ఎంతసేపు భారత్తో సరిపోల్చుకోవటం, భారత్తో కాలు దూవటం. ముందు మీ పాకిస్తాన్ల పరిస్థితులు చక్కదిద్దుకోండి. బలూచిస్తాన్ సమస్య, తాలిబాన్ల సమస్య, నీటికి కటకట, ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాలు లేవు, ఆకలి చావులు, ఇటు చూసినా దరిద్రం అంటారు కదా, దరిద్రం రాజ్యం వెళ్తుంది నీ పాలనలో. నీ మాట ఏమో నీ ఆర్మీ చీఫ్ వినడు, ఆసిఫ్ మునీర్. ఆయన ఇండివిజువల్గా ఆయన రాజకీయం ఆయన చేస్తాడు. మన బలూచిస్తాన్ దెబ్బకి ఆయన తల దిమ్మతిరిగి షాక్ తింది. ఇన్ని తలనొప్పులు, ఎంత చెత్త చెదారం అంతా పెట్టుకొని సరైన పాలన అనువు కాక నువ్వు మళ్ళీ ఈరోజు కొత్తగా భారత్ పైన ప్రతి నీటి బొట్టు అంటే ఏదో స్వాతంత్ర దినోత్సవం రోజు ఏదో మాట్లాడాలని నువ్వు మాటం తప్పించి భారత్ని ఎవరు ఏం చేయలేరు. భారత్ వేసే ప్రతి అడుగు ఇప్పుడు మొత్తం మారిపోయింది ఫినామినాస్. ప్రతిసారి యుద్ధం అంటే యుద్ధ విమానాలు, క్షిపణులు, ఫిరంగులు, తుపాకులు, ఆర్మీ ఇవన్నీ కాదు. తెర వెనక సైలెంట్గా ఎలా కత్తి దించొచ్చో అది భారత్కి తెలిసినట్టుగా నీకు అస్సలు తెలియదు. నువ్వు దించాలనుకుంటావు కానీ దించక ముందే భారత్ నీకు కత్తి దించే వాతావరణం. అందుకు అంత ఈజీగా భారత్ని అంచనా వేసే పరిస్థితి కాదు. పాకిస్తాన్ ఈ ఇష్యూ పైన ఎన్నో వేదికలపైన మొరపెట్టుకుంది కానీ ఏమి నడవలా. ఎందుకంటే నేను చెప్పా కదా, ఏం చేసే అంతర్జాతీయ ట్రీట్ల మీద ఏవి ఇది లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితమైన విదేశాంగ విధానం, ఉగ్రవాద కర్మాగారాలను మూసివేసి సరిహద్దుల శాంతి నెలకొల్పితేనే సింధు జలాల పునరుద్ధరణపై చర్చలు ఉంటాయని క్లియర్ కట్గా చెప్పింది. ఇట్లా చేస్తే మేము ఈ ఒప్పందం మళ్ళీ అమలు చేస్తామని. కానీ నువ్వు చేస్తున్నావా? చేయట్లేదు. నిన్నగాక మొన్న మా పాకిస్తాన్ మాజీ మంత్రి లష్కర్-ఏ తోయిబా నిషేధిత లష్కర్-ఏ తోయిబా ఆయన వేదిక పంచుకుంటాడు. షోయిబ్ అఖ్తర్ పాకిస్తాన్ స్పీడ్ స్టార్, రావల్పిండి స్పీడ్ స్టార్ అంటారు కదా, ఆయన సోదరుడు బంధువుల్లో నిషేధిత ఉగ్రవాదులు కనిపిస్తారు. ఎక్కడైతే మన దాడులకు కారణమైన ఉగ్రవాద శిబిరాలను మనం అటాక్ చేశామో ఆ అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అటెండ్ అవుతాడు. అంటే మీరు కలగాపలగం చేసుకుని చట్టాపట్టాలు వేసుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. మీరు ఆ విషయంలో మీరు వెనక్కి తగ్గారు అనుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉన్నారనుకోండి, భారత్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు నక్క జిత్తు వేషాలు వేసినన్ని రోజులు మీకు మించిన నక్క భారత్, గుర్తుపెట్టుకోండి. అంటే మిమ్మల్ని టార్గెట్ చేసే విషయంలో మీకు మించిన నక్కజిత్తు వేషాలు భారత్ కూడా వేయగలదు. కానీ కంపారిటివ్గా మీతో పోల్చుకుంటే భారత్ అనేది జియో పాలిటిక్స్ నేపథ్యంలో ఒక డెమోక్రటిక్ వేని ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటుంది. కానీ భారత్ సహనానికి అది ప్రతీక. ఆ సహనాన్ని మీరు టచ్ చేశారు.